జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలవడానికి రాజధాని ప్రాంత రైతులు వచ్చారు. సార్, రైతులు వచ్చారు. మీరు దాదాపు 6 ఏళ్ల పాటు 7 ఏళ్ల పాటు వీళ్ళకి అండగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తూ అభినందన తెలుపుతున్నారు. సో ఈ రాజధాని చట్టబద్ధత వచ్చింది కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? చాలా సంతోషం. చట్టబద్ధత మళ్ళీ ఇంకొకసారి దాన్ని కాంక్రీటైజ్ చేయటం. ఈవెన్ ఇదివరకు కూడా చట్టబద్ధత ఉన్నది అని నేను నమ్ముతాను. ఎందుకంటే పార్లమెంట్ యాక్ట్ పాస్ చేసిన దాని ప్రకారం సెక్షన్ 5లో యాక్ట్లో చెప్పిన ప్రకారమే అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఫాలో అయ్యారు. చట్ట విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. ఏపీ హైకోర్టు అప్పుడే తేల్చింది, సుప్రీంకోర్టులో ఉన్నది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలే కాకుండా మనకి తెలంగాణ ఎంపీలు కానీ, వెస్ట్ బెంగాల్ ఎంపీలు కానీ, రకరకాల ఎంపీలు అందరూ కూడా దీన్ని ధృవపరిచారు. కాబట్టి అమరావతి అనేది ఒక గ్రోత్ క్యాపిటల్గా, ఒక న్యూయార్క్ సిటీ లాగా డెఫినెట్గా ఈరోజు కాకపోతే రేపటికైనా తయారవుతుందని మాత్రం గట్టి నమ్మకం ఉన్నది. చట్టబద్ధత కంప్లీట్ అయిపోవడంతోనే మొత్తం పని అయిపోయింది అనుకోవచ్చా సార్? అంటే ఇక ధీమాగా ఉండొచ్చా రైతులందరూ కూడా? ఇది 10% మాత్రమే. చట్టబద్ధత అనేది కేవలం సెక్రటరేటు ఈ ఆఫీసులు ఉంటే లాభం లేదు. అది ఒక మిగిలిందంతా కూడా ఒక వైబ్రెంట్ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ తయారవుతుందని చెప్పి నా నమ్మకం. డెఫినెట్గా ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా సరే దీన్ని ఆపలేరు. ఇక అన్స్టాపబుల్ అని నేను చెప్పగలను. యాక్చువల్గా సార్, ఈ మొత్తం ఎంటైర్ ఉద్యమంలో చూసుకుంటే కీలక పాత్రలో మీరు ఫస్ట్ నెంబర్ 1, 2, 3లో మీరే ఉన్నారు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు సెకండ్ పెడితే బీజేపీ నుంచి చాలా భరోసా కోసం అప్పుడు రైతులందరూ ఎదురు చేసిన నేపథ్యంలో మీరు చెప్పిన ఒక్క మాట, ఇంచు కూడా కదలదు రాజధాని అని. ఇప్పుడు ఆ మాట నిజమయ్యే పరిస్థితి వచ్చింది. సో దీంట్లో బీజేపీ పాత్ర అండ్ మీ పాత్ర ఉండడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యంలో మనకు భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం దీన్ని రాజధానిగా ఎన్నుకోబడింది. కాబట్టి పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను ఆ రోజు రాజ్యాంగాన్ని, ఆ యాక్ట్ని తొంగలో తొక్కి వాళ్ళు చేస్తున్న పనికి అది తప్పు అని తెలియపరచడానికి మాత్రమే రైతులమ్మటి నుండి మనం పనిచేయడం జరిగింది. నేను అంటమే తప్పది. ఎందుకంటే ఎంతోమంది రైతుల దగ్గర నుంచి ఎంతోమంది న్యాయమూర్తులు, న్యాయవాదులు, రకరకాల వాళ్ళందరి సహకారంతో, మీడియా మిత్రులు అందరి సహకారంతో మనం దాన్ని నిలబెట్టగలిగాం. 5 సంవత్సరాల్లో దాన్ని వాళ్ళు కిల్ చేసేసి ఎక్కడో వెళ్ళిపోయి వేరే చోటు చేసేస్తుంటే, ఆ రోజు చట్టాన్ని మార్చుంటే, చట్ట ప్రకారం వాళ్ళు కన్నా చేస్తుంటే ఇబ్బంది పడేవాళ్ళం. ఆ ఇబ్బందుల నుంచి బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫైనల్గా చెప్పండి సార్, మీరు ఇప్పుడు రాజధాని చట్టబద్ధత వచ్చేసింది, బట్ ఇప్పుడు మావిగన్ అని కొత్త పేరు తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవి లేకుండా రాజధాని ఏంటి అనేది జగన్ చేస్తున్న ఆరోపణ. రేపొద్దున్న అంటే ప్లాన్ బి కింద ఆయన చెప్తున్నారు. గవర్నమెంట్ మారితే పరిస్థితి ఏంటి అనేది కూడా చాలామంది భయపడుతున్నారు. పరిస్థితి మళ్ళీ మావిగన్ వస్తుందా, మళ్ళీ రాజధాని అమరావతి పక్క వెళ్ళిపోతుందని భయపడుతున్నారు. దాని మీద ఏం క్లారిటీ ఇస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారచ్చు. జగన్ గారే వస్తారనే నమ్మకం లేదు, ఇంకోళ్ళు రావచ్చు. మావి గన్ను, మీ గన్ను, నా గన్ను, ఎవరి గన్నులు అమరావతిని మాత్రం కదిలించలేవు. అంతవరకు నేను చెప్పగలను. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారటం, ప్రజలు మారటం, ఎవరైతే ముఖ్యమంత్రులు మారటం అనేది చాలా సహజం. ఎవరో ఒకళ్ళో ఇద్దరో సొంతం కాదు ఇది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు. ప్రజాస్వామ్యంలో ఎన్నో రకరకాల మార్పులు జరగవచ్చు. తెలివి గల వాళ్ళు ఎవరు కూడా అమరావతి జోలికి వస్తారని నేను అనుకోను. ఎవరు వచ్చినా కూడా ఏమాత్రం తెలివితేటలతో ఉన్నా సరే ప్రజాస్వామ్యం కూడా, ప్రజలు కూడా దానికి ఊరుకోరు, అది ప్రతిఘటిస్తారు. ఖచ్చితంగా రాజధాని అమరావతి అయితే దాన్ని కదిపే పరిస్థితి ఉండదు అనేది ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.